ఈటీవీ తెలుగు నకిలీ మద్యం కేసులో 5 నిందితులను కస్టడీకి ఇస్తూ తంబలపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులు మదనపల్లె సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. కోర్టు అనుమతి మేరకు A1 అద్దెపల్లి జనార్దన్ రావు, A26 జగన్మోహన్ రావు, A28 తాండ్ర రమేష్, A27 తిరుమల శెట్టి శ్రీనివాసరావు, A29 షేక్ అల్లా బక్షులను ఈ రోజు ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిందితులను ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి మదనపల్లి ఎక్సైజ్ స్టేషన్ కు వారిని తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. నకిలీ మద్యం తయారీ, నిల్వ, సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ ను వెలికి తీయటంతో పాటు ఇందులో మరెవరి ప్రమేయం ఉందన్న అంశంపై లోతైన విచారణ చేపడుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. అలాగే ఈ నకిలీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతకాలంగా సరఫరా జరుగుతోంది, ఇందులో స్థానికంగా లేదా ఇతర ప్రాంతాల మాఫియా పాత్ర ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగనుంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇస్తుండటంతో నకిలీ మద్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.